నేము చెక్క అంట, నెంబరు అన్అవైలబుల్. ఇంకెవడికిరా కాల్ చేయాలి నేను? ఎవడికిరా చేసేది? ఏమిరా చేసేది? నేను ఏమంటున్నా అడుగుతున్నాను, నేను ఏం చెప్తున్నాను? గొడవ కాదు నేను చెప్తున్నా, నెక్స్ట్ టైం వెయిట్ చెప్పాకని చెప్తున్నాను, అర్థమవుతుందా? అది తీసి మాట్లాడు. నువ్వు రైడర్ అవసరమా నేను అంటే? నీకు తెలియదా? నీకు వెయిట్ చెప్పేసి క్యాన్సర్ లైట్ కాదు, నేను లైట్ తీసుకున్నందుకే వాళ్ళు అలా చేస్తున్నారు, అర్థమవుతుందా? నేను అంత దూరం నుండి ఊపుకుంటూ వచ్చేసి 10 నిమిషాలు వెయిట్ చేపించి మీరు క్యాన్సిల్ చేపిస్తున్నారు. భయ్యా నీకు అర్థమవుతుంది, నీవు రైడరే, నీకు 10 నిమిషాలు వెయిట్ చేపిస్తే నీకేమవుతుంది? క్యాన్సిల్ పోయే కస్టమర్ ఉన్నది ఏముంది? కళ్ళు దుబ్బయ్యా. అతను వయసులో పెద్ద అతను, అతను మాట్లాడుతున్న నాకు కోపం వస్తుంది. కానీ ఏం మాట్లాడాలి చెప్పని అతను ఇంకేమన్నా, అతను మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఉండాలి భయ్య, రైడర్స్కే ఉండాలి భయ్య, కొంచెమైనా ఉండాలి. అతనికి అసలు అర్థం అవుతుంది ఇంతకే. ఏం చేస్తావు ఇప్పుడు? గొడవ పెట్టుకుంటావా అంటే? గొడవ అవసరమా? గొడవ కాదు కావాల్సింది ఇక్కడ. వెయిట్ చేయించి క్యాన్సిల్ చేసే ముందు ముందే క్యాన్సిల్ చేసుకొని చెప్పాలి రైడర్కి, నాకు లేట్ అవుతుంది అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవాలి. అలా చెప్పకుండా చెప్పేసి 10 నిమిషాలు వెయిట్ చేయించి క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే కస్టమర్కి ఆ పెద్ద అతనికి క్యాన్సిల్ చేసి ముందర ఇంకో రైడ్ బుక్ చేస్తే అతనికి ఎలా ఉంటుంది ఇప్పుడు? అతను అలా అయితా ఉంటే లైట్ తీసుకోవాలంట. లైట్ తీసుకుంటావా? లైట్ తీసుకోవాలంట, లైట్ బొక్కలాగా. ఓరే మీ దుంపలు నా పర్ఫార్మెన్స్ బొక్క పెట్టడానికి బుక్ చేస్తారా ఏంట్రా? మారండ్రా, కొంచెం మారండ్రా రే. చేయలేపుతున్నా, హెల్మెట్ పెట్టుకొని చేయలేపాను. సో హాయ్ మామ, వాళ్ళకి ఇది ఫస్ట్ రైడ్ మామ. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చెప్తున్నా. ఇక్కడ 123. ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్లో వీడియోస్ చేస్తా, అందుకే. ఇదా 36K. 360 కాదు ఇది, గోప్రో టైప్. ఇది గోప్రో టైప్ కానీ ఇది డీజే యాక్షన్. ఇన్స్టా 360 కాదు, ఇది డీజే యాక్షన్. అది గోప్రో, అది ఇంకోటి ఇన్స్టాలోనే ఉంటుంది కానీ 360 సపరేట్ ఉంటుంది, అది 25K ఉంటుంది. 123 రూపీస్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్ అదనమాట. సో చాలా రోజుల తర్వాత అయితే బయటకు వచ్చాను మామ ఈరోజు. సో హే మామ, ఆల్ ఆఫ్ యూ, హాయ్ హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ మామ. సో టైం వచ్చేసి 2:27 అవుతుంది. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ½ అవర్ పైన అవుతుంది. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేస్తాను, మీకు డైరెక్ట్ ఇంట్రో స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ రైడే స్టార్ట్ చేశాను కదా. సో అది ముచ్చట. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత, రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కదా. అంటే ఇంకా ఛాలెంజ్ అనేది మనము తీసుకుని ఏం కదా, ఛాలెంజ్ ఒక 40,000 చేస్తామని 30 days లోపు. బట్ ఇప్పటికీ తగ్గలే హెల్త్, ఇంకా కొంచెం ఫైన్. అంటే మరీ బండి నడపలేనంత అయితే ఏం లేదు. బండి నడపవచ్చు, బయట తిరగవచ్చు. బట్ నైట్ టైం చలికి కాకుండా సాయంత్రం త్వరగా వెళ్ళాలి. ఓకే, మార్నింగ్ త్వరగా వచ్చి త్వరగా వెళ్ళాలట్టు ఉంది హెల్త్. ఓకేనా? సో కాబట్టి వచ్చాను బయట, వర్క్కి అయితే వచ్చాను అందుకే. సో ఇంకా ఇప్పుడు ఏది ఛాలెంజ్ చెప్పాను కదా, 40K ఛాలెంజ్ అయితే ఇంకా వీడియోస్ అయితే రావు. ఛాలెంజ్ పక్కన పెట్టండి, నా రెగ్యులర్ వీడియోస్ చేస్తాను ఇంకా. అంటే నార్మల్గా రెగ్యులర్గా పేమెంట్ డే బై డే ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది, రేపు ఎంత వచ్చింది అనేది డే బై డే రెగ్యులర్ వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవ్వండి మీరు. సో రేపటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. అండ్ లెంత్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే అమౌంట్ కావాలి. ఇప్పుడు ఛాలెంజ్ ఓకే, వీడియోస్ రాకపోవచ్చు, కానీ ఆ ఛాలెంజ్లో తీసుకున్న అమౌంట్ అయితే కావాల్సింది. ఎందుకంటే నాకు ఇంకా ఈఎంఐస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ అయితే ఏం లేవు చేతిలో, ₹1 లేదు. సో కాబట్టి ఫస్ట్ రైడ్ వచ్చిన అమౌంట్ తప్ప ఏం లేవు. ఫ్యూయల్ కూడా అది, ఫ్యూయల్ ఇండికేటర్ కూడా పడింది. సో ఫ్యూయల్ కొట్టించుకోవడానికి ఇప్పుడు ఉన్న ఫ్యూయల్తో కొట్టుకొని మళ్ళీ ఫ్యూయల్ కొట్టించుకోవాలి అమౌంట్. సో కాబట్టి కాసేపు ఆపుకొని మాట్లాడదాము, ఓకే? సో ఫ్యూయల్ కూడా ఇప్పుడు చూపిస్తాను కానీ మీకు, ఇదిగో ఫ్యూయల్ కూడా లేదు. సో ఫ్యూయల్ కొట్టించుకోవాలి. అండ్ ఫస్ట్ రైడ్ వచ్చేసి 123 రూపీస్ వచ్చింది కదా, 123. సో ట్రిప్ బి అనేది 0 చేసలేను, మర్చిపోయి.
బట్ ట్రిప్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 12 కిలోమీటర్స్ చూసారా. సో 120 తిరిగింది. ట్రిప్ బి ఇప్పుడు 0 చేద్దాం, ఇప్పుడే మర్చిపోయా. సో ట్రిప్ బి 0 చేస్తా, ఒక 12 కిలోమీటర్ల తర్వాత లాస్ట్లో యాడ్ చేద్దాము ఫస్ట్ రైడ్ ఇది. ఓకే, సో సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. బట్ ఆ లోపు అయితే రెగ్యులర్ వీడియోస్ అయితే పక్కాగా అయితే వస్తాయి. ఇంక ఇప్పటి నుంచి 8 రోజుల్లో ఒక దగ్గర దగ్గర 25K దాకా కొట్టాలి, 25,000 వరకు కొట్టాలి. అసలు ఇంపాసిబుల్ మామ, పాసిబుల్ అయితే కాదు, ఇంపాసిబుల్. సో కాబట్టి 25,000 అంటే చాలా కష్టం మామ. 25,000 అంటే ఒక 8 డేస్లో. సో కాబట్టి నేను తీసుకునేది ఇంకేంటంటే, ఇంకా ఈ ఛాలెంజ్ పక్కన పెట్టేసి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా. అంటే పేమెంట్ ఈరోజు ఇంత కొట్టాను, మళ్ళీ రేపటి వీడియోలో ఈరోజు ఇంత కొట్టాను, ఇలా రెగ్యులర్ వీడియోస్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి మీకు. సో కాబట్టి అది ముచ్చట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా, రియల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వల్ల చూపిస్తాను, ఆగండి ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. సో మీ వల్లే నాకు, కేవలం మీ వల్లే ఇది ఎంత పాసిబుల్ అయింది. సో ఇంకొక $5 అయితే వెరిఫికేషన్ అయిపోతుంది, ఐడి వెరిఫికేషన్ అయిపోతే నాకు గూగుల్ యాడ్స్ నుంచి మనకు గూగుల్ యాడ్స్ పిన్ అన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత అయింది, $5 అయింది అన్న. ఎస్టిమేటెడ్ రెవెన్యూ $5 అయింది. ఇంకొక $5 మనకైతే, సో $10 అయింది అనుకో. $10 అయితే మనకు గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వస్తుంది, గూగుల్ పిన్ అనేది వెరిఫికేషన్కి. ఓకే, యాడ్స్కి పిన్ వస్తే మనకు అప్పుడు తర్వాత మనకు $100 అయినప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఓకే, సో కాబట్టి ఈ $5 మీ వల్లే సాధ్యమైంది, కేవలం మీ వల్లే సాధ్యమైంది. సో కాబట్టి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అన్న. సో మీరు రెగ్యులర్గా ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే మీకు యాడ్ వస్తుంది కాబట్టి ఒక యాడ్ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ యాడ్ కంప్లీట్గా. తర్వాత ఇంకో సెకండ్ యాడ్ వస్తుంది, అది కూడా కంప్లీట్గా చూడండి. తర్వాత ఇంకెన్ని యాడ్స్ వచ్చినా స్కిప్ చేసేయండి. ఓకేనా, ఎంతో కొంత అమౌంట్ మీ వల్ల జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో ఇది సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్ స్టిల్. సో అదనమాట. ఈ 2-3 డేస్కి ముందు నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను కదా, అది ఇంకా కంప్లీటే అవ్వలేదు చూస్తారా, అలాగే ఉంది. కానీ లాస్ట్ ఈ రోజే. సో ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి 130 రూపీస్ పెట్టి తీసుకున్నాం. ఆ ప్లాన్ ఇంకా దగ్గర దగ్గర 1000 ఎర్నింగ్స్ వరకు తీసుకోవచ్చు. ఈరోజు నైట్ 8 గంటల వరకే ఎండ్ అయిపోతుంది ప్లాన్. సో నైట్ 8 వరకు అది ప్లాన్ కంప్లీట్ చేసి తీసుకొని ఇంటికి వచ్చేయాలి తొందరగా. ఎందుకంటే నైట్ టైం మరి చలికి తిరిగితే మళ్ళీ ఎక్కువైపోతుంది కోల్డ్. ఇంకా పూర్తిగా తగ్గలేదు కోల్డ్, ఫీవర్ తగ్గిపోయింది కానీ కోల్డ్ తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది ఇంకా. సో కాబట్టి ఎక్కువసేపు నైట్ టైం ఉండకుండా మార్నింగ్ టైం చేసుకుందాం. ఎండకు చేసుకుంటే పర్లేదు అనుకోవచ్చు, కానీ నైట్ టైం మళ్ళీ చలికి చేసుకుంటే మళ్ళీ అదే ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా ఏం లేదు, సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. రైడ్స్ చాలా వచ్చాయి, చాలా అంటే చాలా వచ్చాయి, చూపిస్తాను. అవన్నీ మిస్ అయినవన్నీ యాక్సెప్ట్ చూసేలో మిస్ అయిపోయినాయి. ఆల్ ఆర్డర్స్ మిస్డ్ ఆర్డర్స్ చూడండి, మిస్డ్ ఆర్డర్స్. స్కూటీది మిస్ అయింది, ఇన్ని ఆర్డర్స్ మిస్ అయినాయి మామ. టిక్క కొడతా ఉన్నాను ఆడికి. 9 ఆర్డర్స్ మిస్ అయినాయి ఈరోజు. ఎర్నింగ్స్ వచ్చేసి 114 రూపీస్ అయింది, అంటే టోటల్గా వచ్చింది 123. యాప్లో మాత్రము 114 రూపీస్ చూపిస్తుంది. ఓకే, చూద్దాం మామ, చూద్దాము ఎంత అయితే టుడే ఎర్నింగ్స్ అనేది అప్డేట్ చేస్తాను. సో మామ సెకండ్ రైడ్ అయితే వచ్చింది. సో సెకండ్ రైడ్ వచ్చింది, పికప్కి వెళ్తున్నాం మామ. ఓకే, ఇంతకుముందు ఫస్ట్ ఆర్డర్ డ్రాప్ చేసాయి కదా, అక్కడే పికప్. దగ్గర దగ్గర ఎంత పట్టింది, 1 అవర్ పట్టింది మామ. 1 అవర్, 1 అవర్ అంటే 1 అవర్ పట్టిందిరా రైడ్ కంప్లీట్, సెకండ్ రైడ్ రావడానికి. సో ఎయిర్ ఎక్కువ వస్తుంది ఏంది, ఎయిర్ ఫ్లో వాయిస్ క్లియరే ఉంది కదా, ఎయిర్ ఎక్కువ వస్తుంది ఏంటి తెలియదు మరి. ఓడి అమ్మ, రోడ్ ఏంటి ఎట్లా ఉంది, ఓడి అమ్మ బాబాయ్ బాబాయ్. దాకొచ్చింది తేలే ప్రెస్టేజ్ స్కైటెక్ అంట కంపెనీ నేమ్. సో ఫస్ట్ ఆర్డర్ ఇక్కడే దించాను ఫస్ట్ కస్టమర్ని. ఓడి అమ్మ, ఎత్తుగడ్డ ఉందా చూసుకోవాలా. సెన్సిటివ్ ఉంటాయి కదా లెన్సెస్, సో కాబట్టి చూసుకుంటావాలి. ఎందుకు ఆపేటో తెలియదు, ముందర ఖాళీగా ఉంది. ఎందుకు స్లో పోతున్నాడో ఆడికి తెలియాలి. సో ఫైనల్గా అయితే పికప్ అయితే వచ్చేసాను సెకండ్ ఆర్డర్. ఇతనే అనుకుంటా సార్, ఇక్కడే ఈసారి. కాల్ చేద్దాంగా, కాల్ చేద్దాంగా. నేను ఇక్కడ లొకేషన్ దగ్గరకు వచ్చాను, నేను ర్యాపిడో ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నా. ఎంట్రీ గేట్ దగ్గర రావాలి, ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండాలా మేడం? ఓకే,
పేరేమో బాయ్స్ నేమ్ ఉంది. సార్ అనుకున్నా. విష్ణుమూర్తి అంటే పెద్దవాళ్ళు అనుకున్న వయసు. లేడీస్ మాట్లాడుతున్నారు. లేడీస్ నేమ్స్ పెట్టి బాయ్స్ బుక్ చేస్తున్నారు. బాయ్స్ నేమ్స్ పెట్టి లేడీస్ బుక్ చేస్తున్నారు. అదే మ్యాజిక్. అందరూ ఎక్కువ శాతం అందరికి రెస్పాన్సిబిలిటీ పెరిగి మా ఒకప్పటిలాగా లేదు మామ. ఒకప్పుడు టైం పాస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడు కష్టపడుతున్నాడు. కానీ రైడ్స్ ఉండట్లే. ఎందుకంటే రైడర్స్ ప్రతి ఒక్కటి పెరిగిపోయింది కదా. కాంపిటీషన్ పెరిగిపోయింది. సో కాబట్టి రైడర్స్ ఎక్కువైపోయారు. రైడ్స్ తక్కువైపోయినాయి. అది ముచ్చట. సో సెకండ్ రైడ్ ఇది. చూద్దాం చూద్దాం. వస్తున్నది ఎంతసేపు పడుతుంది ఆమె రావడానికి. ఆ, చల్లగా ఉంది మామ వెదర్. అంటే చెట్ల గాలికి చల్లగా వస్తుంది. మళ్ళీ కాస్త మెయిన్ రోడ్కి వెళ్తే ఎండ బీభత్సంగా ఉంది. ఎండ బాగున్నాయి చెట్లు సైడ్కి. మొత్తం ఏంట్రా ఇంత హైట్ ఉంది ఏంట్రా ఓడి అమ్మ. 5 మినిట్స్ 1 మినిట్కి పైకి తల ఎత్తలేం పైకి. అంత హైట్ ఉంటే అలా మెల్లు లాగేస్తాయి. ఈమెనే కాదా ఆలోచిస్తుంది. ఆమెనే కాదు ఎంత నేను ర్యాపిడో వాళ్ళకి అట్లా ఎందుకు ఆలోచిస్తుంది కదా. ఏడ ఆపుతారు నా గుద్దకాడ వచ్చి వెనక. కస్టమర్ వచ్చిందా రావట్లేదా. ఇంకా రావట్లేదు. కాల్ ఆన్సర్ చేయట్లేదు ఈమె. ఎంతసేపు ఇంతకు పికప్కి ఇంతసేపు వెయిట్ చేయలే. వచ్చాక కూడా ఇంతసేపు వెయిట్ చేయాలా. ముందు రాకుండా ఎందుకు బుక్ చేస్తారో నాకు అర్థం కాదు. అరే ఏంట్రా ఈమె అసలు చిరాకు చేస్తున్నావా. ఎంతసేపు వెయిట్ చేయాలి. వస్తున్నాను ఇంతసేపా. బాప్రే కాల్ అస్సలు ఆన్సర్ చేయట్లా. ఎంతసేపు చిరాగ్గా వచ్చి కూడా కాల్ రన్నింగ్ మెసేజ్ పెట్టింది. రన్నింగ్ లేట్ ప్లీజ్ వెయిట్ అంట. సార్ ఆలోచించు మా ఇంతసేపు వెయిట్ చేసాయి కదా. కస్టమరే వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. నేను ఇంకా వస్తున్నాను ఇంతసేపు లేట్ అయ్యి. ఏంటి పరిస్థితి. క్యాన్సల్ అంతే. నేను ఇంత దూరం పికప్ పాయింట్ జస్ట్ ఒక 100 మీటర్స్ లోపు ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తారు లేట్ అయిందని చెప్పేసి. నో యూస్. అరెవడు కొట్టకపోతే క్యాన్సిలేషన్ ఫీ ఒక్కోసారి క్యాన్సిలేషన్ ఫీ రాదు. ఆ? అసలు ఏంట్రా ఇలా ఉన్నది కస్టమర్లో. మామ ఇప్పుడు అసలు ఈమెను ఏం తిట్టాలి మామ నాకు అర్థం కావట్లేదు. సో పికప్ పాయింట్లో ఇంకా ఇక్కడే ఉన్నాను నేను వెయిట్ చేస్తున్నా. చూడండి ఒకసారి మీరు చూడండి. చూడండి కస్టమర్ క్యాన్సిల్ ఆర్డర్ క్యాన్సిలేషన్ ఫేర్ 12 రూపీస్. ఇంతసేపు వెయిట్ చేసి క్యాన్సిల్ చేస్తుంది అమ్మ. ఎంత పిచ్చి తెంగుతుందంటే మామ అసలు నాకు. క్యాన్సిల్ చేసింది మామ కనిపిస్తుందా మీకు. చూపిస్తాను ఆగండి. దీని అమ్మ జీరో వచ్చి చూడండి. కస్టమర్ క్యాన్సిల్ ఆర్డర్. నేను ఇంత దూరం వచ్చాను 12 రూపాయల కోసం వచ్చాను. ఇంతసేపు వెయిట్ చేసింది 12 రూపాయల కోసమా. వచ్చి కూడా ఇంత 10 నిమిషాల దగ్గర వెయిట్ చేస్తుంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను ఇక్కడికి. 10 నిమిషాలు వెయిట్ చేస్తామా. చెప్పానా కాల్ కట్ అయిపోతుంది. వన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత కాల్ కనెక్ట్ అవ్వదు అసలు. మామ లేడీస్ని తిట్టకూడదు మామ. నాకు కోపం వస్తుంది. అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లేడీస్ని తిట్టకూడదని తిట్టట్లేదు. వెయిట్ చేయించి ఒకరిని వస్తుందని చెప్పేసి ఎలా క్యాన్సిల్ చేస్తారు నాకు అర్థం కాదు. చేసి ముందే చేసేయాలి. వచ్చి వెయిట్ చేయించి క్యాన్సిల్ చేసేయడం ఏంటి నాకు అర్థం కాదు. 10 నిమిషాలు వెయిట్ చేయించింది మామ అసలు నాకు. ఆ సార్ నెంబర్ చెప్పండి. నేను అంత దూరం నుండి ఊపుకుంటూ వచ్చేసి 10 నిమిషాలు వెయిట్ చేయించి మీరు క్యాన్సిల్ చేపిస్తున్నారు. భయ్యా నీకు అర్థమవుతుంది. నీవు రైడరే. నీకు 10 నిమిషాలు వెయిట్ చేపిస్తే నీకేమవుతుంది. ఏం చేస్తాను నీకు తెలియదా. నేను ఏమంటున్నా అడుగుతున్నాను. నేను ఏం చెప్తున్నాను. గొడవ కాదు నేను చెప్తున్నా. నెక్స్ట్ టైం వెయిట్ చెప్పాకని చెప్తున్నాను. అర్థమవుతుందా. అది తీసి మాట్లాడు. నువ్వు రైడర్ అవసరమా నేను అంటే నీకు తెలియదా. నీకు వెయిట్ చేపిస్తే క్యాన్సర్ లైట్ కాదు. నేను లైట్ తీసుకున్నందుకే వాళ్ళు అలా చేస్తున్నారు. అర్థమవుతుందా. నేను చెప్పేది గొడవ కాదు అవసరం. గొడవ కాదు. నేను అదే అంటున్నా. ఎవరు అతను రైడరే. అతను క్యాన్సిల్ చేసి ఇప్పుడు అదే పరిస్థితి. నా నా సిచ్యువేషన్ అతను ఉంటే
పెట్రోల్ మీకు తెలుస్తుంది కదా, మీకు వీడియో పెడితేనే తెలుస్తుంది. కరెక్ట్ టైంకి దొరికింది ఆమె. దేనికి క్యాన్సిల్ చేయం? మేము క్యాన్సిల్ చేస్తామండి, మేము క్యాన్సిల్ చేస్తాం. గొడవ పెట్టి నేను చేయలేదు, మళ్ళీ నేను చేయలేదు అంటే దిస్ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే కస్టమర్ ఉన్నది ఏముంది? కళ్ళు దుబ్బయ్యా. అతను వయసులో పెద్ద అతను, అతను మాట్లాడుతున్న నాకు కోపం వస్తుంది. కానీ అతను వయసులో పెద్ద అతనే, ఆ? ఏం మాట్లాడాలి చెప్పండి. అతను ఇంకేమన్నా, అతను మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఉండాలి భయ్య, రైడర్స్కే ఉండాలి భయ్య, కొంచెమైనా ఉండాలి. అతనికి అసలు అర్థం అవుతుంది ఇంతకే. ఏం చేస్తావు ఇప్పుడు, గొడవ పెట్టుకుంటావా అంటే? గొడవ అవసరమా? గొడవ కాదు కావాల్సింది ఇక్కడ. వెయిట్ చేయించి క్యాన్సిల్ చేసే ముందు ముందే క్యాన్సిల్ చేసుకొని చెప్పాలి రైడర్కి, నాకు లేట్ అవుతుంది అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవాలి. అలా చెప్పకుండా చెప్పేసి 10 నిమిషాలు వెయిట్ చేయించి క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది? అతను అలా అవుతా ఉంటే లైట్ తీసుకోవాలంట. లైట్ తీసుకుంటావా? ఏంటి లైట్ తీసుకున్నా? లైట్ తీసుకోవాలంట, లైట్ బొక్కలాగా. కాదు, నాకేం సరదానా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి? లేకపోతే నాకేం సరదానా ఖాళీ ఊపుకుంటూ వచ్చి వెళ్ళడానికి? అంత దూరం నుంచి పికప్కి వచ్చి నేను ఖాళీ టైంపాస్కి వచ్చానా? లైట్ తీసుకోవడానికి వచ్చానంట, లైట్. అసలు అతను పెద్ద మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? వయసులో పెద్దదని చెప్పేసి నేను మర్యాదగా మాట్లాడుతున్నా. ఇంకా అతనేమో లైట్ తీసుకోవాలి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయంటే అప్పుడప్పుడు అయితే కాదు. అప్పుడప్పుడు అయితే కాదు, నీకైతే తెలుస్తుంది. అప్పుడప్పుడు అవుతున్నావు అంట, అప్పుడప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు అదే కస్టమర్కి ఆ పెద్ద అతనికి క్యాన్సిల్ చేసి ముందర ఇంకో రైడ్ బుక్ చేస్తే అతనికి ఎలా ఉంటుంది ఇప్పుడు? మోజు రియాలిటీలో ఒకరికి ఒకటి ఎవరు సపోర్ట్ ఉండదు మామ. అని కొడుతుంటే చూసుకుంటూ ఉంటారు. తర్వాత అయ్యో పాపం సారీ, ఆపొచ్చు కదా, చెయ్యొచ్చు కదా, అది కదా. ఈ కాలంలో మర్యాద, బొచ్చు, బొంగారం ఏది పనికిరాదు. నీవు తగ్గామంటే నేను తొక్కుతారు మామ. అదొకటే రియాలిటీ. ఇక్కడ ఆపుకునేంటి నేను ఇంత దూరం వెళ్ళేసి, నేను అక్కడికి వెళ్ళేసి 12 రూపాయల కోసం వెళ్ళానా? కాదు కదా. రైడ్ వచ్చింది, మంచి రైడ్ అని చెప్పేసి వెళ్ళదు. ఇక్కడే ఆపుకునేంటి మామ నేను రియల్గా. ఇలా వెళ్ళేసి మన అంత దూరం వెళ్ళేసి వచ్చాను. వెంటనే క్యాన్సిల్ అయిందా? 10 నిమిషాలు వెయిట్ చేయించింది మామ. 2-3 టైమ్స్ వీడియో రికార్డ్ చేసి నా ముందు వచ్చి ఇంకో కస్టమర్కి వెళ్ళిపోయింది. ఆమె ఇంకా వస్తున్నా రన్నింగ్ లేటు, ప్లీజ్ వెయిట్ అని చెప్పింది. మెసేజ్ చేసిందా లేదా? చెప్పాను కదా మీకు వీడియోలో అక్కడే. తర్వాత క్యాన్సిల్ చేసింది. మరి నువ్వెందుకు చెప్పాలి? పోనీ నేను ఎవరు వాళ్ళు పెట్టినా సరే నువ్వెందుకు చెప్పాలి వెయిట్ చేయని? వెయిట్ చేయని నువ్వు చెప్పకూడదు కదా. నువ్వు చేయనప్పుడు నువ్వు వెయిట్ చేయని చెప్పినప్పుడు నువ్వే ఇన్ఫార్మ్ చేయాలి. మరి కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయకుండా చేయకుండా క్యాన్సిల్ చేసేసి మరి నేను చేయలేదని గట్టిగా మాట్లాడితే వీడియో తీసినట్టు బరాబర్ తీస్తాం. మీలాంటి వాళ్ళ గురించి తెలియాలి కదా అందరికీ. మీలాంటి వాళ్ళ గురించి తెలియకపోతే ఎలా రైడర్స్, కొత్త రైడర్స్కి అందరు మీరు చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం అంటే మీరు వెయిట్ చేసినందుకే మీరు ఫీల్ అవుతున్నారే. మీరు ఉన్న చోట వెయిట్ చేయడానికే మేము అంత దూరం నుంచి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేయవచ్చు. మీరు క్యాన్సిల్ చేస్తే మాకెలా ఉంటుంది? మీరు ఇచ్చే 10 రూపాయలు 12 రూపాయల కోసం రావాలా క్యాన్సిలేషన్ ఫీ కోసము? మీరు క్యాన్సిల్ చేయడం వల్ల రైడ్ వేస్ట్ అవుతుంది, ఇక్కడ రైడ్స్ రావడం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంకో రైడ్ కొట్టుకుంటాం కదా. కాకపోతే ఇంకో రైడర్ కాకపోతే ఇంకో రైడర్ ఉన్న చోట వెయిట్ చేయడానికి మీరు ఓపిక తక్కువ ఉంటే మళ్ళీ మేము అంత దూరం నుంచి మేము వచ్చిన వాళ్ళకి మాకు మధ్యలో క్యాన్సిల్ చేస్తే మాకు ఎలా ఉంటుంది? పొరపాటున స్టార్టింగ్లో క్యాన్సిల్ చేసినా పర్లేదు, ఒకటి తిట్టుకోవడానికి సైలెంట్గా ఉంటాం. మీరు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా మీరు రాకుండా వస్తున్నా అని వెయిట్ చేయించి క్యాన్సిల్ చేస్తే ఏంటి పరిస్థితి మాది? చేపలకి ఏదో రైడ్ యాక్సిడెంట్ మీద రైడ్ రాకపోతే ఇంకో రైడ్ వస్తే మేము వెళ్ళిపోతాం కదా. ఒక పికప్ లొకేషన్ నుంచి ఇంకో పికప్ లొకేషన్కి వస్తాం మేము. అక్కడ నుంచి మిస్ అయితే రైడ్, మళ్ళీ ఇంకో రైడ్ రావడానికి మాకు ఎంత టైం వేస్ట్? హెల్త్ బాగాలేదురా బాబు నాకు, అయినా సరే ఎత్తు కొట్టుకుంటున్నాను. ఎవ్రీ రైడ్ మాకు ఇంపార్టెంట్ రా. ప్రతి ఒక్కటి రోడ్ మీద ఎక్కి టైంపాస్కి తిరగట్లేదు రైడర్స్. ఆలోచించండి రా కొంచెము. అదే గొడవ పెట్టుకుంటామాట. గొడవనా ఇది? గొడవ పెట్టుకోవడమా? నా పాయింట్ ఏంటి? క్యాన్సిల్ చేసేలా ఉంటే ముందు ఇన్ఫార్మ్ చేయాలి రైడర్కి, వెయిట్ చేయకూడదు. అది నా పాయింట్. ఓకే, క్యాన్సిల్ చేసినందుకు క్యాన్సిల్ ఫీ వచ్చింది కదా, నువ్వు ఇంకేం కావాలి నీకు? ఇది కాదు. క్యాన్సిల్ చేసే ముందే నువ్వు ఉంది రైడర్కి ఇన్ఫార్మ్ చేయి, రావట్లేదు భయ్యా, సారీ భయ్యా, క్యాన్సిల్ చేసుకోండి పర్లేదు అని చెప్పి ఇలా ఏదో చెప్పండి. రైడర్ కన్విన్స్ చేయండి. అలా కాకుండా రైడర్ని వెయిట్ చేయించి నువ్వు ఇంకో రైడ్ బుక్ చేసుకొని ఏంటది? కానీ ఆ పెద్ద మనిషి ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు, అక్కడ తప్ప నాకు వస్తుంది. కస్టమర్లకు ఇదే ఆల్సి అయిపోతుంది. ఇంకో రైడర్కి సపోర్ట్ చేయకుండా కస్టమర్లకు సపోర్ట్ చేస్తున్నాడు చూస్తావా, అక్కడ దెబ్బ పడిపోతుంది. ఆమెకు సపోర్ట్గా మాట్లాడితే ఆమెకు రెచ్చిపోతుంది కదా, ఆమె అదే చేస్తుంది కదా ఇంకోసారి మిస్టేక్. మీరు రైడర్కి సపోర్ట్ చేయకపోతే మూసుకొని కూర్చోండి. రైడర్కి సపోర్ట్ చేయకుండా కస్టమర్ సపోర్ట్ చేస్తూ రైడర్కి తప్పు పట్టకంటారా మీరు? ఇంకో రైడ్ వచ్చింది కస్టమర్ది. చాలా అంటే చాలా, ఈరోజు ఏదో కొడదామని వచ్చాను. దరిద్రమైన రైడ్ వల్ల, సెకండ్ రైడ్ వల్ల క్యాన్సిల్ అయిన రైడ్ ఉంది కదా,
ఆ రైడ్ వల్ల సగంకి సగం టైం వేస్ట్. టైం ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది. 2 o'clock ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయితే 2 hours వేస్ట్ అయింది. రైడ్స్ రావట్లేదు. ఎన్ని మిస్ అవుతున్నాయి తెలుసా రైడ్స్? ఎన్ని రైడ్స్ మిస్ అయినా అంటే అన్ని రైడ్స్ మిస్ అయినాయి అంత ఫాస్ట్గా. ఇప్పుడు ఈ కస్టమర్ కూడా వచ్చింది. ఈ కస్టమర్ క్యాన్సిల్ చేసి పికప్కి వెళ్తున్నా. జస్ట్ 600 meters చూపిస్తుంది. 500 వెళ్ళి అదే లోపలికి వెళ్ళి చూపిస్తుంది కానీ ఆమె బయట ఉందో లోపల ఉందో తెలియదు మళ్ళీ. ఏంటి మామ, అవి ఆ ఇష్యూ చూసిన తర్వాత, అదే ఆ గొడవ చూసిన తర్వాత మీకు నా తప్పనిపిస్తే కూడా ఇంకా నేను ఇంకేం చేయలేను. బట్ నాది ఒకటే పాయింట్ ఏంటంటే, క్యాన్సల్ చేసేలా ఉంటే ముందే చేయాలి. అనవసరంగా మన రైడర్స్ టైం వేస్ట్ చేయకూడదు అనేది నా పాయింట్ అంతే. అవును. మరి అటు సైడ్ ఈమెనా ఆమెనా తెలియదు కానీ శ్రావణి ఉంది. నేను ర్యాపిడో మేడం. ఇటు పోవాలా? ఇటు రారా? ఓటీపీ మేడం 82 రైటా? $97. ఓకే. సో మామ సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయింది. సో 97 రూపీస్ వచ్చింది. ఓన్లీ సో జిఎస్టీ వచ్చేసి 7.71 రూపీస్ కట్ అయింది. సరే, టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 221 రూపీస్ అయింది. ఓకే, 221. ఎంత డిస్టెన్స్ వచ్చింది తెలుసా? ట్రిపుల్ బి 12 చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఒక 2 kilometers వేస్ట్ అయిపోయింది కదా ఆమెది. సెకండ్ రైడ్ క్యాన్సల్ ఉంటాయి. చిన్న చిన్న విలుస్తాయి కానీ మా సైడ్ మొత్తం అన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ, బా మీకు ఎప్పుడైనా ఇది అయిందా? అంటే ఇక్కడ చిగురులు వేస్తుంది కదా, అది పీక్కోవాలనిపిస్తుంది. పీక్ తినేమో ప్రాణం పోతుంది. మనది ఫ్రస్ట్రేషన్తో వచ్చిన గొడవ అది. ఎందుకంటే వెయిట్ చేపించి క్యాన్సల్ చేస్తే బాధ వేస్తుంది. ఓకే, ముందే క్యాన్సల్ చేస్తాం మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నార్మల్ మన బైక్ మీద వస్తున్న పికప్లో స్టార్ట్ అవ్వగానే క్యాన్సల్ అయింది అనుకో, చూడండి భయ్య అని అక్కడితో ఆపేసేవాడిని. ఏంటి బ్రో ఇలా చేస్తారు చూడండి. కానీ అక్కడికి పికప్కి వెళ్ళి, మీకు పికప్ వెళ్ళిన తర్వాత కూడా చూసాను ఎంతసేపు వెయిట్ చేశాను. వస్తాను చూసాను, ఇంకో కస్టమర్ వచ్చింది నా ముందరనే ఎక్కిపోయి ఆమెనేమో అనుకున్నా ఫస్ట్. తర్వాత మళ్ళీ తర్వాత కాల్ చేశా. చాలాసేపు రింగ్ అయితే ఎత్తుకోలేదు, లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత నాకు ఏం మెసేజ్ పెట్టింది, రన్నింగ్ లేట్ ప్లీజ్ వెయిట్ అని. వస్తున్నాను, లేట్ అవుతుంది కొంచెం ఆగండి అని. అరే నేను తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసేసింది. తర్వాత ఇంకో రైడ్ బుక్ చేసుకొని నా ముందే ఎక్కిపోతుంటే నాకు ఎలా ఉంటుంది? నా ముందే ఎక్కిపోతుంటే నన్ను వెయిట్ చేయించారు. వెయిట్ చేయకుండా అదేదో ముందే క్యాన్సిల్ చేసుకోవాలి కదా. నన్ను పికప్ లొకేషన్ రాకముందే క్యాన్సిల్ చేసుకోవాలి. మీకు అంత లేట్ అయినప్పుడు మీరు ముందే ఎందుకు బుక్ చేసుకోవాలి? అవునా కదా, మీకు లేట్ అయ్యేలా ఉంటే ముందే ఎందుకు బుక్ చేసుకోవాలి? మా పర్ఫార్మెన్సే బొక్క పడుతుంది మేము క్యాన్సిల్ చేసినా కూడా. మీరు చేసినా మా పర్ఫార్మెన్సే బొక్క. రెండు దిక్కులు మాకే బొక్క కానీ మీకేం బొక్కలేదే. డేట్ చూపించి మరి క్యాన్సిల్ చేయడం ఏంటి? రావట్లేదు భయ్య, సారీ భయ్య క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తే, సరే మేడం మీరే క్యాన్సిల్ చేయని చెప్పేసి అప్పుడు చెప్తే అది ఒకలాగా ఉంటుంది. వస్తున్నా అని చెప్పేసి వెయిట్ చేపించి మీరు క్యాన్సిల్ చేస్తే ఇలా ఉంటుంది. మీకోసం వచ్చేసి 12 రూపాయల కోసం అంత టైం వేస్ట్ చేసుకోవాలి నేను. అరగంట టైం వేస్ట్ చేసుకోవాలా? ఏంట్రా ఫ్యూల్ ఎంత తిరిగిందిరా? 25 kilometers తిరిగిందా? సర్లే, ఫ్యూల్ కొట్టించుకోవాలి కానీ. సో పార్సల్ డెలివరీ వచ్చింది మామ. 17 kilometers నారాయణగూడ కోటి సైడ్ వచ్చింది. కోటి సైడ్ రైడ్ 17 kilometers ఉంది రైడ్. సో చూద్దాం ఎంత వస్తాయి ఎర్నింగ్స్ అనేది. ఓకే, మలుపు ఇంకా నువ్వు వెయిట్ చేయాలి. ఓడి అమ్మ, ఈ అమ్మ ఈ రివర్స్ వస్తాడేమో. కాల్ చేద్దాం మామ, ఎక్కడుందో తెలియదు. ఎత్తుక్కొని టైం వేస్ట్. చూద్దాం. ఇంత వాటర్ వస్తుంది ఆడ, ఏమో వాటర్ పడుతుంది, గలీజ్ వాటర్. ఆడ అదన్నీ ఆనే దిగుతున్నాడు పక్కన చిప్స్ పెట్టుకొని. దాంట్లో పడతారు ఇంతకు అవి ఏం వాటర్ అవ్వో తెలీదు. ఏమోరయ్యా. ఇతనేమిందిరా కస్టమర్ కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఇతను కూడా క్యాన్సిల్ అయినా ఏంటి? కాల్ ఆన్సర్ చేయవయ్యా. కాల్ ఆన్సర్ చేయరేంట్రా లొకేషన్కి వచ్చాక?
చూడండి మామ, కాల్ ఆన్సర్ చేయట్లేదు. పికప్ పార్సల్ డెలివరీ బుక్ చేస్తారు. లేక లేక ఒక రైడ్ వచ్చిందిరా 17 కిలోమీటర్స్, అది కూడా క్యాన్సల్ అయినా. బాప్రే బాప్రే బాప్రే. ర్యాపిడో ఇందులోనే పెట్టాడు మామ, నేను ఇక్కడే ఉంది అనుకున్నా. దాని లవ్ మూమెంట్స్ అని ఇక్కడే ఉంది, ఇదే చూపించింది. ర్యాపిడో బుక్ చేస్తాడు, అసలు కస్టమర్ కాల్ ఆన్సర్ చేయట్లా. ఎందుకు టైం వేస్ట్ చేయడానికి సాగు కొడతారు మా మమ్మల్ని. ఏదో ఇప్పుడు నేను టైం వేస్ట్ అవ్వకూడదు, క్యాన్సిల్ చేసుకున్నామంటే కూడా చూడండి. అటెన్షన్ ప్లీజ్, డియర్ క్యాప్టెన్, యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ యువర్ డైలీ లిమిట్ ఆఫ్ క్యాన్సిలేషన్ అంట. అరే క్యాన్సిలేషన్ ఒక్కటి చేయలేదురా నేను, ఒక్క రైడ్ నేను క్యాన్సిల్ చేయలేరా? ఒక్కటంటే ఒక్కటి నేను క్యాన్సిల్ చేయలేదు. నేను వెళ్ళారా లిమిట్ క్రాస్ అయ్యేది. ఇంత పిచ్చ నా కొడుకు ర్యాపిడోడు. ఈ పార్సల్ బైక్ ట్యాక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ ప్రాబ్లం ఉంటే. కానీ పార్సల్ వన్స్ యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ ఆర్డర్ అయినా సరే నీకు క్యాన్సిలేషన్ ఆప్షన్ ఇవ్వడం అనేది పిచ్చనా కొడుకు. కస్టమరే చేయాలి క్యాన్సిల్ చేస్తే. ఇప్పుడు టైం వేస్ట్ కాకపోతే ఇంకేంటి చెప్పండి. కస్టమర్ కాల్ ఆన్సర్ చేయకపోతే మనం ఇక్కడే వెయిట్ చేయాలి, క్యాన్సిల్ అవ్వదు. గెట్ హెల్ప్ తీసుకోవాలి, ఇంకా తప్పదు. కస్టమర్ నాట్ రెస్పాండింగ్ కొట్టాలి, సో తర్వాత క్యాన్సిల్ ఆర్డర్ కొట్టుకోవాలి. ఇదే చూడండి, గుర్తుపెట్టుకోండి. గెట్ హెల్ప్ తీసుకోండి, గెట్ హెల్ప్ తీసుకొని ఇలా కాల్ వస్తుంది మనకు, మళ్ళీ ర్యాపిడోకి వెళ్ళి వాళ్ళు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పటికి కాల్ లిఫ్ట్ చేయకపోతే మనకు క్యాన్సిల్ ఆప్షన్ వస్తుంది. ఓకే చూడండి, కస్టమర్ ఇస్ నాట్ రీచబుల్, ప్లీజ్ క్యాన్సిల్ రైడ్. క్యాన్సిల్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్యాన్సిల్ ద రైడ్? మా పర్ఫార్మెన్స్ ఏమి ఎఫెక్ట్ పడలేదా? ఏమి ఎఫెక్ట్ పడలేదు, కానీ టైం వేస్ట్ అయితే చేశాడు మొత్తానికి. అరిచి నువ్వు విడిచి వెళ్ళాక ముండె మూగదైపోయింది, నిన్ను నమ్మి నీ వెనకొస్తే వచ్చింది. కానీ ఇదేం నేమ్ రా, చెక్క అని ఉంది. పికప్ పాయింట్ ఆపోజిట్ లోకి అయితే వెళ్తా, కస్టమర్ నేమ్ అయితే చెక్క అని ఉంది. ఓరే మీ దుంపలు దేగా, నా పర్ఫార్మెన్స్ బుక్ పెట్టడానికి బుక్ చేస్తారా ఏంట్రా? నెంబర్ అన్అవైలబుల్ అని వస్తే ఎవరికి కాల్ చేయాలరా యాప్లో? లొకేషన్కి వచ్చాక మీరు కాల్ చేసి ఎవరికి కాల్ చేయాలి అన్అవైలబుల్ నెంబర్ పెడితే? నేము చెక్క అంట, నెంబరు అన్అవైలబుల్. ఇంకెవరికిరా కాల్ చేయాలి నేను? ఎవరికిరా చేసేది? ఏమిరా చేసేది? మారండ్రా, కొంచెం మారండ్రా రే. కాల్ చేస్తున్నాడు. హలో, లొకేషన్ దగ్గరకు వచ్చానన్న. ఇది హియా జే హరీఫా. 1741. నేను ఇది హియా క్రోనో జైల్ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉన్నా. 1741 ఇటు సైడే ఉన్నా. స్కూటీ స్కూటీ రెడ్ కలర్ స్కూటీ. యాక్సిసా? స్కూటీ స్కూటీ ఎంత వరకు ఇటు సైడ్ ఉన్నా, మీకు ఆపోజిట్ లో. అంటే ఏంటి, పార్సల్ డెలివరీయా? ఇటుగా ఇటు కాదు పోయేది, ఇటు కాదా? అదే కానీ పోయేది ఇటు కదన్నా, ఇటే కదా. అదే బ్రో, ఎర్రగడ్డ ఇటు సైడే వెళ్ళాలి, మళ్ళీ ఇటు ఎందుకు రావాలంటున్నా. అదే అంటున్నా. కాల్ కస్టమర్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ రైడ్, క్లిక్ హియర్ ఫర్ ఇన్ఫో అంట. గుడ్ న్యూస్. ఓకే అమ్మా, ఇచ్చాడయ్యా, ఆప్షన్ ఇచ్చాడు. మీకు మళ్ళీ చూపిస్తా ఇంటర్ఫేస్లో తర్వాత చూపిస్తా. ఓకేనా మీకు ఓటీపీ అవి ముందర పెట్టుకుంటావా అన్న? ముందు అంటే హ్యాండ్ మలపనికి అవ్వట్లేదు, సైడ్కి పెట్టు. 120 రూపీస్. ఇది ఇది వచ్చేసి ఎన్నో రైడ్? థర్డ్ రైడ్. సో థర్డ్ రైడ్ వచ్చేసి 120 రూపీస్ వచ్చింది. ఎర్రగడ్డలో ఉన్నా, ఎర్రగడ్డనా ముసపేట ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నా. ఇంటి సైడ్ పడితే యాక్సెప్ట్ చేయలేము, ఇంటి సైడ్ వెళ్ళాలి. మళ్ళీ ఇంకా అటు ఇటు వెళ్ళకుండా సీదా ఇంటికి వెళ్ళాలి, ఇంటి సైడే ఓన్లీ. ఇంకో రైడ్ వచ్చింది మామ చూడండి, కస్టమర్ క్యాన్సిల్ ఆర్డర్. అసలు స్టార్ట్ కూడా అవ్వలే, క్యాన్సిల్ అయింది. కనీసం ఇట్లా చేసినా పర్లేదు. రాంగ్ రోడ్కి ట్రై చేసామా, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అవ్వట్లేదు. సో ఇంకా ఐటెక్ సిటీ రైడే వచ్చింది, ఐటెక్ సిటీ సైడ్ ఇంకో రైడ్ 11 కిలోమీటర్లు అది వెళ్తున్నామా. పికప్కి 1.8 ఉంది. కస్టమర్ అప్పటివరకు లేడీస్ క్యాన్సిల్ చేస్తారు, అదే బాధ. ఒరే బస్ కిందకి పోతారా రే 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 రే, అవసరమారా?
ఎందుకురా? బ్లైండ్ స్పాట్కి వెళ్తారు. గైడ్స్లో మళ్ళీ పోతే మనకు కనిపిస్తుంది బస్ వాడికి సరిగా. అర్థం చేసుకోర్రా నాయన. బ్లైండ్ స్పాట్కి పోయి వస్తారు, మళ్ళీ బస్సు అని తిడితే ఏమొస్తుంది చెప్పు? వెళ్తే స్ట్రేట్ వెళ్ళాలి, లేకపోతే ఆపుకోవాలి. బ్లైండ్ స్పాట్ వాడు ముందుకు వెళ్ళి బ్లైండ్ స్పాట్లోకి వెళ్ళి నువ్వు వాడి ముందర మలిపితే నువ్వు కనిపిస్తాడు, మూమెంట్ స్లో చేసుకోవచ్చు. నువ్వు కనపడింది ఎలా స్లో చేస్తాడు? ఒక ఫ్లోలో వెళ్తాడు కదా. ఓడి అమ్మ బొమ్మ, ఈమె ఎవరు నిల్చున్నది ఏంట్రా? అలా నిల్చున్నది అనుకున్నా. వెనక పిచ్చిన కొడుకులు అరుస్తున్నారు, పిచ్చి పువ్వులు. లవడగాడికి పోదురా వచ్చి వెనక ఆరం కొట్టుకుంటారు, పిచ్చిగా అనిపించి చిల్లర గల్లాగా అరుస్తున్నావు. ఈ నా కొడుకులు ఎంత ఎర్రిపుకులు అంటే అంత ఎర్రిపుకులు. లేదా వెనక లైట్ ఆ గెటప్ ఆ వాతావరణం చూసినా అయిపోవచ్చు. అరుచుకుంటా చేసుకుంటా పోతున్నారు రావులే గల్లాగా. ఏం చిల్లరగలరా? ర్యాపిడో 128. ఓకే, సో 128 రూపీస్ వచ్చింది మా ఈ రైడ్. సో సర్లే, టుడే ఎర్నింగ్స్ ఏంటో తెలుసా? 465 రూపీస్ అయింది మామ. దారుణం రా రే, దారుణం. 130కి స్టార్ట్ అయింది అనుకో. 130కి ఫస్ట్ రైడ్ వచ్చింది. సో నియర్ సైబర్ టవర్ సిగ్నల్ అంట. వెళ్దామా? ఇంకో రైడ్ అయితే వచ్చింది. సో పికప్కి వెళ్తున్నాను. సైబర్ టవర్ అంటే ఐటీ సిటీ, మళ్ళీ లొకేషన్ ఉల్టా ఉండాలంట. ఐఎమ్ షాక్ అవుతా. ఎందుకంటే 500 ఎర్నింగ్స్ అని చేసుకుని పోదాం తొందరగా, ఎందుకంటే చలి బీవచ్చం ఉంది. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇది ఎక్కువ అవుతుంది కోల్డ్. మొన్న అలాగే ఫ్యూయల్ ఫుడ్ అని వస్తుంది వీడియో కోసం అని వచ్చాను, ఎక్కువ అయ్యి 3 days ఇంట్లో పడ్డా. అవసరమా? సో కాబట్టి తొందరగా వెళ్ళేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. సో మార్నింగ్ రేపు ఎట్లా ఉండదో చూడాలి. రేపు మార్నింగ్ వెదర్ ఒకసారి తొందర స్టార్ట్ అయ్యి చూద్దాం, ఒకసారి ట్రయల్ చేద్దాం. 8 290 5 हाँ, इधर नहीं है फ्यूल बंक। हाँ अरे इधर इधर ओके 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 हाँ చాలు రయ్యా, ఫ్యూల్ లేదురా బాబు. నీ అమ్మ టెన్షన్తో వస్తున్నా. మీకు ఒక విషయం చెప్తాను ఆగండి. గుడ్ న్యూస్, రియల్ క్యాప్టెన్స్ అన్న, ప్రతి ఒక్కరికి రైడర్స్కి నిజంగా గుడ్ న్యూస్ అనేది. ఎందుకంటే గుడ్ న్యూస్ ఫర్ క్యాప్టెన్స్, ర్యాపిడోస్ లాంచ్ న్యూ ఫీచర్ కాల్ కస్టమర్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ రైడ్, క్లిక్ హియర్ ఫర్ గో ఇన్ఫో. జస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనము, సో ఇప్పుడు మనకు రైడ్ వస్తుంది కదా. సో రైడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే నార్మల్గా అయితే ఆ కస్టమర్ లొకేషన్కి వెళ్తేనే మనకు కాల్ కనెక్ట్ అయ్యేది కదా, అంటే కాల్ కలిసేది. సో ఇప్పుడు అలా కాదు, జస్ట్ మనకు మనం ఉన్న లొకేషన్లో మనకి ఎప్పుడైతే రైడ్ వస్తుందో వెంటనే కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు రైడ్ కన్ఫర్మా లేదా, మనకు క్యాన్సిల్ చేస్తారా ముందే అడిగేసి వెళ్ళొచ్చు. ఇది మనకు కావాల్సింది ప్రతిసారి మనకి. ఎందుకంటే ఒక్కోసారి కాల్ ఇంతకుముందు ఎలా అంటే కాల్ అరేవుడు కొడితే కానీ కాల్ కలిసేది కాదు. ప్లీజ్ గో టు పికప్ లొకేషన్ అండ్ కాల్ కస్టమర్ అని వస్తుండే. ఓకే, అంటే ఆ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి అని చెప్తుండే మనకు. ఇప్పుడు అలా కాదు. సో అది మనకు అడ్వాంటేజ్, ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి నా ఫ్యూయల్ కూడా అయిపోతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూయల్ బొక్కబడిపోతుంది, బండి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ట్రాఫిక్లో. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మెల్లగా వెళ్ళాలి నిదానంగా. 58 ఆల్రెడీ. రైట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇండియన్లో కొట్టిద్దామా, లెఫ్ట్ సైడ్లో హెచ్పి ఉంది, హెచ్పిలో కొట్టిద్దామా, ఏడ కొట్టిద్దామా అని చూస్తున్నా. హోప్ ఆగిపోకూడదని కోరుకుంటూ మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాను అండ్ యూటర్న్ చేసుకుని మొత్తం ముందరికి వెళ్ళి. ఓయమ్మ 169 రూపీస్ బేగంపేట రైడ్, 13 కిలోమీటర్లకి 169 రూపాయల రైడ్ వచ్చిందిరా. 13 కిలోమీటర్లకే. అరే రైడ్లు వస్తున్నాయి కానీ ఫ్యూల్ లేదురా బండ్లో. అరే నాయన చూడరా, బండి ఫ్యూల్ లేదురా. రైడ్స్ ఏమో సాగు కొడుతున్నాడు, ఇప్పుడు ఇస్తున్నాడు, ఇంతసేపు ఇవ్వాలా మంచి రైడ్స్. లో కొట్టిద్దామంటేనేమో ఫ్యూల్ ఎట్లా వస్తుందో తెలియదు అని చెప్పేసి, అరే కూర్చో కూర్చో కూర్చో
బస్సు ముందర అట్లా ఓడితే ఇది బేగంపేట మళ్ళీ రైడ్ వస్తుంది. బేగంపేట రైడ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తానో తెలియదు. యాక్సెప్ట్ చేసా. అరే ఫ్యూల్ కొట్టించుకొని మళ్ళీ కలిసింది. క్యాన్సిల్ చేశాడు. అరే ఫ్యూల్ కొట్టించుకొని రైడ్ యాక్సెప్ట్ చేసినారా, కొట్టించుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను. పిచ్చనా కూడా క్యాన్సిల్ చేసి మింగిందిరా. ఈయన యశోద హాస్పిటల్ ముందరనే ఉన్నాడు. నేను ఫ్యూల్ అని కొట్టించుకొని ఎక్కించుకొని పోదాం బేగంపేట కనుక్కున్నా, చేతులు చెట్లేని కర్రెగా అయిపోయినాయి. ఏమంటుతుందో తెలియదు కానీ కర్రెగా అంటుతుంది. సరే ఈడ కొట్టించుకుందామా, ఇంత లైన్ ఉంది. లేకపోతే ఆపోజిట్ లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది, దాంట్లోకి వెళ్దామని చూస్తున్నా. లైన్ కొట్టించుకోవడానికి వెళ్దామా, ఇండియన్ పెట్రోల్ బంక్కి వెళ్దాము. ఆపోజిట్ లో బండి అయిపోకూడదని కోరుకుంటున్నా. ఫస్ట్ ర్యాపిడో ఆఫ్ చేద్దాం మామ. పిచ్చనా కొడుకు నా పర్ఫార్మెన్స్ దెంగ పెడతారు అనవసరంగా. 169 రూపాయల రైడ్ వచ్చింది మామ. బేగంపేట అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసి మింగాడు. మా వీళ్ళకన్నా ముందు వెళ్తాను నేను, వీళ్ళకన్నా ముందు వెళ్ళి బండి అది అంతే 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 చాలరా. ఫ్యూల్ బంక్ లోకి వచ్చిందిరా బండి కరెక్ట్ గా. అమ్మ జీవితం బాబరే, చాలరా బాబు, ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇంకా ఫ్యూల్ బంక్ లో వచ్చి ఆగింది బండి. చూడండి బండి ట్రిప్ చూసారా, 60.7. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అంటే ఇప్పటి నుండి 50 కదా డెడ్ లైన్, 60. సో 60 వరకు వెళ్తుంది అనమాట. 60 లోపు కొట్టించుకోవాలి మన ఫ్యూల్. 60 వరకు వచ్చినా సరే బండి ఆయిల్ ఫ్యూల్ లైట్ పడ్డాకంటే మేలే, మైలేజ్ పెరిగినట్టుంది. మొన్న ఫ్యూల్ అదే ఆయిల్ చేంజ్ చేయించినప్పటి నుంచి. అంటే ఆయిల్ చేంజ్ చేయకపోతే మైలేజ్ పడిపోయేటట్టుంది మామ. ఆయిల్ చేంజ్ అయిపోయింది పరండి పర్ఫెక్ట్. అవును అతను చెప్పాడు కదా, అతను అరే ఆ రోజు గుర్తే పెట్టుకోలేనేమో. అరే టచ్ పని చేస్తుంది. 450 ఉంది సేవింగ్ అకౌంట్లో స్లైస్లో. ఆ అమౌంట్తోనే కొట్టిద్దాం. ఆ అమౌంట్తో కొడదాం. ఎంత కొడదాం అంటే 300 కొడదాం. ఓకే 300 ఫ్యూల్ కొడుతున్నా. 300. Receipt Paytm payment of 300 rupees. Receipt Paytm payment of 300 rupees. సో చూసుకోండి, లైట్ పోయింది, 3 లైట్స్ వచ్చింది కానీ ఇంజన్ లైట్ పడ్డది. మా మీకు ఒకరు అడిగారు, నాకు తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. ఆగని చెప్తా. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇప్పుడు బండి జస్ట్ ఇప్పుడే ఆన్ చేశాను. ఓకే కీ పెట్టి ఆన్ చేశాను. ఇప్పుడు ఇది ఇంజన్ లైట్ పడ్డది కదా. ఓకే ఏంద్రా 2 పడ్డది. ఇప్పుడే కదా 3 పాయింట్స్ ఎక్కిండే. చూడండి మళ్ళీ 2 పాయింట్స్కి వచ్చింది పెట్రోల్. ఏదో గ్లిచ్ అవుతుంది నాకు, అందుకే తేడా కొడుతుంది, భయం అవుతుంది. ఫ్యూల్ లైట్ పడ్డప్పుడు కొట్టి వెళ్తున్నారు, ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తుంది దానికనే. సో ఇప్పుడే 3 పాయింట్స్ చూపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3 చూపిస్తుంది చూడండి. అదిగో చూడండి మళ్ళీ 3 పాయింట్స్. దీని అమ్మ బైక్కు దండవరా నాయన. సో ఇది ఇప్పుడు ఇది ఆన్లో ఉంది కదా మామ. సో వన్స్ నేను బండి ఆన్ చేశాను అనుకో, ఇప్పుడు చూడండి అది వెళ్ళిపోతుంది. చూసారా అది వెళ్ళిపోతుంది. సో అది పడడం వల్ల ప్రాబ్లం నాకు రియల్గా తెలియదు మామ. నాకు ఒకసారి అది ఒకసారి చెప్పండి, ఒక క్లారిటీ చెప్పండి నాకు. ఓకే ట్రిప్ A0 చేద్దాం మామ. ట్రిప్ A0 చేస్తున్నా. ట్రిప్ A0 చేస్తా అంటే ఫ్యూల్ చూసుకోవడానికి. ట్రిప్ B ఎంత తిరిగాను, 47 అది ఒక 48. ఇది 47.9 కదా, 48 అనుకుందాం. 48 అది ఒక 12, 50, 60, 60 కిలోమీటర్లు తిరిగాను మామ. 60 తిరిగితే నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత, 530 రూపీస్ అంతే కదా. 536 530. 530 రూపీసే కరెక్ట్గా. చూడండి 530 రూపీస్ వచ్చినాయి మామ. 60 కిలోమీటర్లు తిరిగాను మొత్తం టోటల్గా. 60 తిరిగితే నాకు వచ్చింది 530 రూపీస్. సో ఇక్కడ నుంచి ఇంటికి రైడ్ వస్తే ఓకే సిద్ధిన్నారు, లేకపోతే ఖాళీకి వెళ్తాను. ఇంకా తొందరగా వెళ్ళేసి తొందరగా అదే అనమాట. ఓకే సో టుడే ఎర్నింగ్స్ అయితే అదనమాట అన్న, 530 రూపీస్. సో మళ్ళా టుమారో కలుద్దాం మామ. రైడ్ వస్తే మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, లేకపోతే ఇంకా సీదా అదే ఎర్నింగ్స్ లాస్ట్ ఇదే. సో కాబట్టి టుమారో కలుద్దాం మళ్ళీ. ఇంకా సో బాయ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ హైప్ చేయండి మామ, ఈ వీడియోని హైప్ చేయడం వాళ్ళు ఉంటే హైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు అప్డేట్ అయితే హై పాయింట్స్ ఉంటే హైప్ చేసేయండి మన వీడియోని. లైక్ చేయడం మర్చిపోదు ఓకేనా. అలాగే అట్లీస్ట్ కంప్లీట్ 2 అవర్స్ మామ, ఒక 2 అవర్స్ కంప్లీట్గా వాచ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, లవ్ యూ.